Hello friends and well-wishers of RKS Apex Institute of English. Very happy to see you again. So today we are getting into 60th episode. Actually for the last 3 or 4 days I have been busy with my classes, not only in my institute but also outside. As a result, I was unable to make videos, but now of course I find time and I am able to make videos. Thank you for understanding. Let's continue with our 60th episode. Fine. Rain recedes, strong winds likely for AP. Rain recedes. Recede అంటే కనుక తగ్గడం, వెనక తగ్గడం. Recede. So recede means to move gradually away from somebody or away from a previous position. అంటే ఒక పొజిషన్స్ దూరంగా వెళ్ళడం, లేదంటే కాస్త వెనక తగ్గడం, దీన్ని రిసీడ్ అంటారు. రిసీడ్. రెయిన్ రిసీడ్స్ అంటే వర్షం తగ్గింది అని చెప్పడం అంతా కూడా. సో ద సౌండ్ ఆఫ్ ద ట్రక్ రిసీడెడ్ ఇన్ టు ద డిస్టెన్స్. ద సౌండ్ ఆఫ్ ద ట్రక్ రిసీడెడ్ ఇన్ టు ద డిస్టెన్స్ అంటే సౌండ్, ట్రక్ సౌండ్ చక్ ఎక్కువ వస్తుంది, అలా దూరం వెళ్ళే కొంది కూడా ఆ సౌండ్ తగ్గిపోయింది. సో ద సౌండ్ ఆఫ్ ద ట్రక్ రిసీడెడ్ ఇన్ టు ద డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ వెళ్ళే కొంది తగ్గిపోయింది అన్నట్టు. ద జాన్యువరీ ఫ్లడ్ వాటర్స్ రిసీడెడ్ యాజ్ ఫాస్ట్ యాజ్ దే హ్యాడ్ రైజన్ అంటే ఈ జనవరిలో వచ్చిన ఫ్లడ్ వాటర్ అంటే ఈ వరద నీరు ఏదైతే ఉందో ఎంత ఫాస్ట్గా వచ్చిందో తొందరగా వెంటనే తగ్గిపోయింది ఇక్కడ. సో యాజ్ ఫాస్ట్ యాజ్ దే హ్యాడ్ రైజన్ అంటే అలాగా ఎంత ఫాస్ట్గా రైజ్ అయిందో అదే ఫాస్ట్గా హ్యాపీగా అది వెనక్కి తగ్గిపోయింది. రిసీడ్. సిపిఎం లీడర్స్ ప్యాట్ నాయుడు ఫర్ పోల్ విక్టరీ. సిపిఎం లీడర్స్ ప్యాట్ అనేది నౌన్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. సిపిఐ లీడర్స్ నాయుడు గారికి భుజం మీద ఒకసారి గుడ్ ఇలా అన్నారనమాట. ప్యాట్ అంటే కనుక జస్ట్ ఇలా ఒకసారి ఇలా అంటాం అంటే ఒక చేతి మీద అనొచ్చు, భుజం మీద అనొచ్చు, ఏదైనా కూడా షోల్డర్ మీద అనొచ్చు. ఇట్లాగా దీన్ని ప్యాట్. నౌన్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం ఇది వర్బ్గా వాడారు ఫ్రెండ్స్. ప్యాట్. షీ ప్యాటెడ్ ద డాగ్ ఆన్ ద హెడ్. ఆ కుక్క పిల్ల తల మీద ఇలా అన్నారన్నమాట. ప్యాట్ చేస్తారు ఇట్లా లైట్గా. ఓకే. హీ ప్యాటెడ్ హిస్ సిస్టర్స్ హ్యాండ్ కన్సోలింగ్లీ అంటే కనుక కాస్త ఓదారుస్తూ మేబీ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళ సిస్టర్స్ చేతి మీద చేసి ఇట్లాగా అలా ఓదారుస్తూ ఉన్నారు, కన్సోలింగ్లీ. దెన్ సబ్జెక్ట్ ప్యాట్ సంబడీ ఫర్ సంథింగ్, ఏదైనా ఒక శభాషణ చెప్పడానికి, గుడ్ అని ఒక ప్రోత్సహించడానికి ప్యాట్. ఎవరికి ప్యాట్ చేస్తున్నామో అది సంబడి ఇక్కడ ఉండాలి. ఫర్ ఎందుకోసమో, సంథింగ్ ఆర్ ఇన్ఫార్మ్ ఏదైనా పెట్టుకోవచ్చు అంటే ఒక స్ట్రక్చర్. ఇలా స్ట్రక్చర్స్ ఎలా రాయాలో మనం చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇలా చూడంగానే మీకు అర్థమవుతుంది. సబ్జెక్ట్ ప్యాట్, ఎస్బి అంటే సంబడి, ఫర్ ఎస్టిహెచ్ సంథింగ్, ఇన్ఫార్మ్ అంటే వర్బ్ ఏదైనా రాయడం. క్లియర్? దెన్ ద ప్రిన్సిపల్ ప్యాటెడ్ ఆన్ మై షోల్డర్ ఫర్ మై గ్రేట్ పెర్ఫార్మెన్స్. నా గ్రేట్ పెర్ఫార్మెన్స్కి ప్రిన్సిపల్ గారు నా భుజం పైన శబాష్ ఇలా అన్నారు ఇక్కడ. సో ఈ కేసులో ఫ్రెండ్స్ ద ప్రిన్సిపల్ ప్యాటెడ్ ఇది వర్బ్ అవుతుంది. దీన్ని మీరు ఎలా కూడా రాసుకోవచ్చు. ద ప్రిన్సిపల్ గేవ్ ఏ ప్యాట్, అప్పుడు ఇది నౌన్ అవుతుంది ఇక్కడ. ద ప్రిన్సిపల్ గేవ్ ఏ ప్యాట్ ఆన్ మై షోల్డర్ ఫర్ మై గ్రేట్ పెర్ఫార్మెన్స్ అలా కూడా రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సో ప్యాటెడ్ సంబడి ఆర్ గివ్ ఏ ప్యాట్ అలాగని చెప్పుకోవచ్చు. క్లియర్? రెవెన్యూ రికార్డ్స్ అండర్ స్క్రూట్నీ ఇన్ ఏపీ. రెవెన్యూ రికార్డ్స్ ఆర్ అండర్ స్క్రూట్నీ, బీ ఫామ్ ఇవ్వరు కదా, అందుకని ఇక్కడ ఆర్ అని మనం భావించుకోవాలి. రెవెన్యూ రికార్డ్స్ ఆర్ అండర్ స్క్రూట్నీ అంటే ఇక్కడ అనంతపూర్లో కొన్ని, తిరుపతి ఆ ఏరియాలో కొన్నిటిని తగలబెట్టారని రెవెన్యూ రికార్డ్స్ని, కొన్ని వెలుగులోకి వచ్చినాయి కదా, ఆ సందర్భంగా ఇక్కడ రెవెన్యూ రికార్డ్స్ ఆర్ అండర్ స్క్రూటనీ. స్క్రూటనీ అంటే కనుక కేర్ఫుల్ అండ్ కంప్లీట్ ఎగ్జామినేషన్, పరిశీలనగా మొత్తం కూడా దర్యాప్తుగా అంటే పూర్తిగా పరిశీలించడం, సమగ్ర పరిశీలన స్క్రూటనీ. ఫారెన్ పాలసీ హ్యాస్ కమ్ అండర్ క్లోజ్ స్క్రూటనీ రీసెంట్లీ. ఫారెన్ పాలసీ హ్యాస్ కమ్ అండర్ క్లోజ్ స్క్రూటనీ రీసెంట్లీ. ఈ విదేశీ విధానం ఏదైతుందో ఫారెన్ పాలసీ హ్యాస్ కమ్ అండర్ క్లోజ్ స్క్రూటనీ అంటే చాలా దగ్గరగా దాన్ని స్టడీ చేస్తున్నారు, దానిలో ఉన్నటువంటి అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారని చెప్పడం అంతా కూడా. స్క్రూటనీ అంటే పరిశీలించడం, జాగ్రత్తగా ఒక దర్యాప్తు చేయడం, విచారించడం, కనుగొనడం, ఇట్లంతా కూడా.
ద డాక్యుమెంట్స్ షుడ్ బి అవైలబుల్ ఫర్ పబ్లిక్ స్క్రూటినీ. డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఏదైనా వెబ్ పోర్టల్లో లేదంటే ఒక డాష్బోర్డ్లో పెడితే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెరగాలంటే కనుక లేదంటే అకౌంటబిలిటీ పెరగాలంటే కనుక ప్రతి పెన్నీ కూడా ఖర్చు పెట్టేది ప్రభుత్వం ఒక డాష్బోర్డ్ క్రియేట్ చేసినలో ఉందనుకోండి, అప్పుడు ప్రజలకు అందరూ కూడా తెలుస్తుంది ఎంత కట్టారు ఏంటిదంతా కూడా. సో పబ్లిక్ స్క్రూటినీ అంటే పబ్లిక్ కూడా పరిశీలించేందుకు అన్ని జమా లెక్కలు ఒక వెబ్సైట్లో పెడితే చాలా బాగుంటుంది. కొన్ని దేశాల్లో సిస్టమ్ ఉంది, మనకు అలా ఉంటే చాలా చాలా బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్గా అది మనకు లేదు, ఉంటే బాగుంటుంది. ఎలాగంటే ఒక బ్రిడ్జ్ కట్టారనుకోండి, ఈ బ్రిడ్జికి ఒక 500 కోట్లు అయిందనుకోండి, ఆ 500 crores ఎలా ఖర్చు అయింది ఏంటి, లేబర్కి ఎంత, అదంతా ఇంత అక్కడ అందులో డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, అదే రంగంలో ఉన్న ఏ కాంట్రాక్ట్ అని చెప్తారు ఇక్కడ. ఓ మై గాడ్, దీనికి 200 ఇవ్వాలి కదా, 500 ఎందుకు అయింది, జస్ట్ అట్లాగ ప్రతి దానిలో కూడా పారదర్శకత పెరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ది డాక్యుమెంట్ షుడ్ బి అవైలబుల్ ఫర్ పబ్లిక్ స్క్రూటినీ, అలా అందుబాటులో ఉంచితే బాగుంటుంది, ఉంచాలి. కేరళాస్ డయాస్పోరా ఓరియంటెడ్ పోస్టింగ్ డ్రాస్ MES ఫ్లాక్. అంటే కేరళ వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనకు కేరళ స్టేట్ గవర్నమెంట్, అలాగే మనకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పోస్టులని వీళ్ళు అపాయింట్ చేస్తూ వాళ్ళ పర్టికులర్ పవ్యూలు వాళ్ళ పరిధిలో ఉంటుంది అంతా కూడా. కానీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కానీ కొంతమందిని ఆన్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ కార్పొరేషన్ ఆఫీసర్, ఆ ఎక్స్టర్నల్ కార్పొరేషన్ ఆఫీసర్ని వాళ్ళు నియమించారు. అలా ఇలా మీరు నియమిస్తారు అని MEA కొంచెం కోపాన్ని చూపించినట్టుగా తెలుస్తుంది. MEA అంటే కనుక సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్. సో కేరళాస్ డయాస్పోరా ఓరియంటెడ్ పోస్టింగ్ డ్రాస్ MES ఫ్లాక్. ఫ్లాక్ అంటే కనుక తీవ్రమైన విమర్శ, ఓకే, స్ట్రాంగ్ క్రిటిసిజం ఆర్ అపోజిషన్, దాన్ని వ్యతిరేకించడం, కోపాన్ని తెలపడం, ఆగ్రహాన్ని వ్యక్తపరచడం, ఇట్లా వస్తుంది. ఇక్కడ ఈ పోస్టింగ్ ఇవ్వడం అనేటువంటిది ఈ MEA వాళ్ళ యొక్క కోపానికి గురైంది, వాళ్ళ విమర్శకు గురైంది, వాళ్ళ ఆగ్రహానికి లోనైంది. ఇట్లాగా FLAకి ఎక్కువగా వాడుతుంటారు, డ్రా ఫ్లాక్ అనేది చాలా ఎక్కువ వాడతారు. ఈ కాంబినేషన్ ఏంటంటే కనుక డ్రా ఫ్లాక్, గెట్ ఫ్లాక్, క్యాచ్ ఫ్లాక్, టేక్ ఫ్లాక్ అని వాడుతుంటారు అనమాట. అంటే తీవ్రమైన విమర్శను, కోపాన్ని, ఆగ్రహాన్ని ఎదుర్కోవడం అనమాట ఇక్కడ. సో షీ కాట్ సమ్ ఫ్లాక్ ఫ్రమ్ హర్ పేరెంట్స్, ఆ పేరెంట్స్ నుంచి కొంత వ్యతిరేకతను ఆవిడ ఎదుర్కొన్నది. షీ కాట్ సమ్ ఫ్లాక్ ఫ్రమ్ హర్ పేరెంట్స్. హీ హ్యాస్ టేకెన్ ఏ లాట్ ఆఫ్ ఫ్లాక్ ఫర్ హిస్ పొలిటికల్ వ్యూస్. అంటే ఆయన రాజకీయ తన భావాలు తెలిపినందుకు కానీ తన దృష్టికోణాలు ఉండమందుకు కానీ అతను చాలా విమర్శ ఎదుర్కొన్నాడు. షీ హ్యాస్ టేకెన్ ఏ లాట్ ఆఫ్ ఫ్లాక్ ఫర్ హిస్ పొలిటికల్ వ్యూస్. అప్బీట్ ఇండియన్ అథ్లెట్స్ ఐ డబుల్ డిజిట్ మెడల్ హాల్ యాజ్ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ స్పెక్టికల్ బిగిన్స్ టుడే. అంటే ఒలింపిక్స్లో చాలా గ్రాండ్గా ఆ ఆరంభం జరిగిన సందర్భంలో అప్బీట్ ఇండియన్, అప్బీట్ అంటే ఉత్సాహంతో నిండిన ఇండియన్ అథ్లెట్స్ మన వాళ్ళందరూ కూడా కన్నేశారు. దేనిపైన? డబుల్ డిజిట్ మెడల్ హాల్. ఇది HAL హాల్ అంటే ఏంటో చూద్దాం. అప్బీట్ అంటే పాజిటివ్ అండ్ ఎంతూసియాస్టిక్, చాలా పాజిటివ్గా ఉత్సాహంతో ఉన్నదాన్ని దెన్ అప్బీట్ అంటారు. అప్బీట్. ద టోన్ ఆఫ్ ద స్పీచ్ వాజ్ అప్బీట్. అంటే ఆయన ఒక స్పీచ్ మాట్లాడారు, హీ డెలివర్డ్ ఏ స్పీచ్ అండ్ దేర్ హిస్ టోన్ వాజ్ అప్బీట్. అంటే ఆ బీచ్లో ఆ టోన్లో చాలా ఉత్సాహం ఉంది, ఓకే, లైవ్లీనెస్ ఉంది, ఒక ఒరవడు ఉంది అని చెప్తున్నారు అంతా కూడా. సో ద మీటింగ్ ఎండెడ్ ఆన్ అన్ అప్బీట్ నోట్. అంటే మీటింగ్ చాలా ఉత్సాహపూరితంగా, గొప్పగా, గ్రాండ్గా ఎండ్ అయింది. అలాగే HAL హాల్ అంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, గోల్స్, ఎక్స్ట్రా. ఎస్పెషల్గా స్పోర్ట్స్లో మాట్లాడతారు. ఇది స్పోర్ట్స్ కాకుండా వేరే చోట అయితే కనుక అది దోపిడీ ధనము, కొల్లగొట్టిన ధనము ఇంకా అర్థం వస్తుంది, అది ఓకే. ఇక్కడ వచ్చేసరికి HAL హాల్ ఇన్ ద సెన్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆర్ గోల్స్. సో హిస్ హాల్ ఆఫ్ 40 goals ఇన్ ఏ సీజన్ ఈజ్ రికార్డ్. అంటే ఒక సీజన్లో 40 goals అనేది ఆ రికార్డ్ ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు. ఇట్స్ ఏ గుడ్ రికార్డ్ అన్నట్టు. సో హిస్ హాల్ ఆఫ్ 40 goals ఇన్ ఏ సీజన్ ఈజ్ ఏ రికార్డ్. ద ట్రాల్స్ మేడ్ మీ స్ట్రాంగర్ టు గివ్ మై బెస్ట్. సో ఖతీజా రెహమాన్, AR రెహమాన్ యొక్క డాక్టర్ అనుకుంటాను, ఈవిడ తన మ్యూజిక్ మీద కొంత మన నెటిజన్స్ నుంచి కొంత విమర్శ ఎదుర్కొంది. అందుకు ఈవిడ ఏమన్నారంటే, ద ట్రాల్స్ మేడ్ మీ స్ట్రాంగర్ టు గివ్ మై బెస్ట్. నేను నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, నా బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి కూడా నాకు ఈ ట్రాల్స్ ఏడిపించడం అవి నాకు
సహాయపడ్డాయి. అంటే ఒక్కొక్క అపజయంతో ఒక్కొక్క కామెంట్తో నేను ఇంకా స్ట్రాంగ్గా తయారవుతున్నాను చెప్తున్నాడు అంతా కూడా. దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే కనుక గివ్ మై బెస్ట్ ఉంది కదా, గివ్ మై బెస్ట్ లేదా మనం ఇలా వాడుతుంటారు. గివ్ మై బెస్ట్ ఆర్ డూ మై బెస్ట్ ఇలా వాడతాం. కానీ చాలామంది ఈ ఈ ఈ మధ్యలో వచ్చేసరికి ఈ కేసులో ఇక్కడ ఈ లెవెల్ వాడుతుంటారు. ఎట్లాగా ఐ గివ్ మై లెవెల్ బెస్ట్, యా ఐ డూ మై లెవెల్ బెస్ట్ అంటారు. ఆ లెవెల్ పెట్టకూడదు నన్ను, లెవెల్ చాలామంది ఐ డూ మై లెవెల్ బెస్ట్ అంటారు, లెవెల్ పెట్టకూడదు. ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్ అనాలి, అంతేగాని ఇక్కడ లెవెల్ వాడకూడదు. సో ఇది ఒకటి నేర్చుకోవాలి. ఇక రెండోది వచ్చేసరికి మేడ్ మీ స్ట్రాంగర్. మనకు మేడ్ అంటే కనుక ఎక్కువగా మనం చూసేది తయారు చేయడం అని వస్తుంది అక్కడ, అంటే ప్రిపేర్ అనే సెన్స్ వస్తుంది. కానీ ఇదే మేక్ని ఒక లింక్ వర్బ్గా తీసుకుంటే కనుక ఇక్కడ అర్థం ఫోర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అని వస్తుంది అక్కడ. ఫోర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇక్కడ ఏమో చెప్పండి చూద్దాం. ఈ ట్రాల్స్ ఏవైతే నన్ను ఇంకా స్ట్రాంగ్గా తయారయ్యే విధంగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ప్రభావితం చేసింది అని చెప్తారంతా కూడా. సో సబ్జెక్ట్ మేక్ ఇక్కడ ఈ ఎవరిని ప్రభావితం చేస్తుందో, ఫోర్స్ చేస్తుందో వాళ్ళ నుంచి సంథింగ్ కానీ సంబడి కానీ నుంచి అప్పుడు అడ్జెక్టివ్ తీసుకోవచ్చు. క్లియర్? ఎలాగా? ద డిజిటల్ బోర్డ్ మేక్స్ మై వర్క్ ఈజీ. ఓకే, ఆర్ ఇఫ్ ఐ సే ఇన్ ద పాస్ట్ టెన్స్ ద డిజిటల్ బోర్డ్ మేడ్ మై వర్క్ ఈజీ అంటే నేను రోజు క్లాసులు తీసుకోవడానికి, అలాగే ఇలాంటి చక్కటి వీడియోస్ తయారు చేసుకోవడానికి ఈ డిజిటల్ బోర్డ్ నాకు చాలా నా పనిని ఈజీ చేస్తుంది. ఓకే, ద డిజిటల్ బోర్డ్ హ్యాస్ మేడ్ ప్రజెంట్ పర్ఫెక్ట్, మేడ్ సింపుల్ పాస్ట్, మేక్స్ ప్రజెంట్ ఏదన్నా కానివ్వండి. ద డిజిటల్ బోర్డ్ మేక్స్ మై వర్క్ ఈజీ. ఓకే, హ్యాస్ మేడ్ మై వర్క్ ఈజీ, నా పనిని చాలా తేలిక చేస్తుంది. ఇలాగ ఫ్రెండ్స్ ఇక్కడ మేక్ అని తీసుకొని ఇక్కడ హ్యాపీగా ఒక అడ్జెక్టివ్ తీసుకోవచ్చు. మీకు కొన్ని బ్యాంక్స్ ఉంటుంటాయి కదా, వాళ్ళు యాడ్ చేస్తుంటారు ఇక్కడ. సో అవర్ బ్యాంక్ మేక్స్ యువర్ డ్రీమ్స్ ఈజీ. ఓకే, అవర్ బ్యాంక్ మేక్స్ యువర్ డ్రీమ్స్ ఈజీ అలాగా అక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్, హిస్ arrogant behavior made everyone angry. హిస్ arrogant behavior made everyone angry అంటే అతడి arrogant అంటే తలబిరుసు ప్రవర్తన అందరికీ కూడా కాస్త కోపం తెప్పించింది. మేడ్ ఎవ్రీవన్ యాంగ్రీ అడ్జెక్టివ్ అవుతుంది. ఎవ్రీవన్ అక్కడ సంబడికి తీసుకోవాల్సి ఉంటుంది. రాజ్ ఠాక్రే టు ఫీల్డ్ అప్ టు 250 candidates in. రాజ్ ఠాక్రే టు ఫీల్డ్ అప్ టు 250 candidates in అంటే దగ్గర 250 మందిని క్యాండిడేట్స్ని అయినా రంగంలోకి దించుతున్నాడు అన్నమాట అంతా కూడా. ఇక్కడ ఎన్నికల ప్రచారం జరుగుతుంది కదా, ఎన్నికలు. సో రైట్, ఫీల్డ్ అంటే కనుక రంగంలోకి దించు, అది ఫీల్డ్ అనేది నౌన్ ఉంది, వర్బ్ ఉంది. ఇక్కడ ఫీల్డ్ అంటే కనుక వర్బ్. టు ప్రొవైడ్ ఏ క్యాండిడేట్ ఆర్ స్పీకర్ టీమ్ ఎక్సెట్రా టు రిప్రజెంట్ యూ ఇన్ అన్ ఎలక్షన్ ఆర్ ఏ కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ కూడా ఒక పార్టీ తరపున కానీ ఎవరైనా అలాగా రంగంలోకి దింపితే వాళ్ళని అందులో ఉంచితే అది ఇది అవుతుంది అనమాట, ఇక్కడ ఫీల్డ్ అవుతుంది. ఈచ్ ఆఫ్ ద మెయిన్ పార్టీస్ ఫీల్డెడ్ మోర్ దాన్ 300 candidates. ఈచ్ ఆఫ్ ద మెయిన్ పార్టీస్ ప్రతి పార్టీ కూడా 300 మంది కన్నా ఎక్కువ అభ్యర్థులని ఈ బరిలో దింపింది ఇట్లాగనమాట. ఈచ్ ఆఫ్ ద మెయిన్ పార్టీస్ ఫీల్డెడ్ అంటే బరిలోకి దింపడం, రంగంలోకి దింపడం ఇట్లంతా కూడా. ఇంగ్లాండ్ ఫీల్డెడ్ ఏ యంగ్ సైడ్ ఇన్ ద వరల్డ్ కప్లో చాలా యంగ్ టీమ్ని వాళ్ళు రంగంలోకి దింపారు అంటే వాళ్ళని ఆడడానికి పంపిస్తున్నారు, వాళ్ళని తయారు చేస్తున్నారు అని అర్థం వస్తుంది అంతా కూడా. ఫీల్డ్. స్టే మోటివేటెడ్. సో మనం అప్పుడప్పుడు వాట్సాప్లో చిన్న మెసేజ్ పెడుతుంటారు, స్టే హెల్దీ, స్టే మోటివేటెడ్, స్టే అలర్ట్ ఇట్లా. ఇది స్టే ప్లస్ ఒక అడ్జెక్టివ్ చక్కగా వాడచ్చు. స్టే ప్లస్ అడ్జెక్టివ్ ఎలా ఫ్రెండ్స్? సో స్టే మోటివేటెడ్, స్టే హెల్దీ, దెన్ స్టే రెసిలెంట్ అంటే కనుక ధైర్యాన్ని కోల్పోకుండా ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే తిరిగి మళ్ళీ ఎంత త్వరగా వస్తుందో అది రెసిలెంట్ అవుతుంది. ఐ రిపీట్, రెసిలెంట్ మీన్స్ if any untoward incident takes place, that particular incident they may lead to lose your confidence. Then how much time do you take to get back to original position? That quality is called resilient. If something goes wrong,
How quickly can you get back to your normal position? That is your resilience. And here it says that stay resilient, stay focused, stay thriving. Thriving అంటే డెవలప్ అవుతూ వెళ్ళడం. Stay calm, then stay alert, stay smiling, స్టే ఇంట్రెస్టెడ్, స్టే స్లిమ్. ఇలాగా ఈ రకరకాల యాడ్జెక్టివ్ని స్టేతో కలిపి మనం చక్కగా సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఒక 2-3 సెంటెన్సెస్ చూద్దాం. స్టే ట్యూన్ టు అస్ ఫర్ ద లేటెస్ట్ స్పోర్ట్స్ అప్డేట్స్ ఆర్ రిజల్ట్స్. స్టే ట్యూన్, ఇక్కడ ట్యూన్ కూడా ఒక యాడ్జెక్టివ్ అవుతుంది. స్టే ట్యూన్ టు అస్. ట్రై టు స్టే అలర్ట్ వైల్ డ్రైవింగ్ ఎట్ నైట్. రాత్రి డ్రైవ్ చేసినప్పుడు కాస్త అలర్ట్గా ఉండండి. స్టే అలర్ట్. అలర్ట్ అనేది ఒక యాడ్జెక్టివ్. ఐ కాంట్ స్టే అవేక్ ఎనీ లాంగర్. నేను ఏమాత్రం నిద్ర మేల్కోలేను అన్న, సంథింగ్ నాకు నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది, అంతకుమించి మేల్కోలేను. ఐ కాంట్ స్టే అవేక్. ద స్టోర్ స్టేస్ ఓపెన్ లేట్ ఆన్ థర్స్డేస్ స్టేస్ ఓపెన్ లేట్. సో స్టేస్ ఓపెన్ లేట్, లేట్గా అది ఓపెన్ చేయడం జరుగుతుంటుంది. ఇలా ఓపెన్ అడ్జెక్టివ్, అవేక్ అడ్జెక్టివ్, అలర్ట్ అడ్జెక్టివ్, ట్యూన్డ్ అడ్జెక్టివ్. ఇలా స్టే ప్లస్ అడ్జెక్టివ్తో మంచి మంచి స్టేట్మెంట్స్ మనకు తారసపడుతుంటాయి, కనబడుతూ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మనం కూడా ఫ్యూచర్లో మంచి మంచి సెంటెన్సెస్ తయారు చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. హీ నెవర్ స్టేస్ యాంగ్రీ ఫర్ లాంగ్. ఆయన ఎక్కువసేపు కోపంగా ఉండలేడు అక్కడ. హీ నెవర్ స్టేస్ యాంగ్రీ. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ the vocabulary here in this video. With some more good amount of vocabulary, we will meet again in the next video. Till then, bye bye. Thank you.